ఆన్లైన్ పేమెంట్ చేసుకుని కాపు ఆన్లైన్ పేమెంట్ లేని వాడికి మాది ఏది ఆన్లైన్ పేమెంట్ ఒకటే ఇందాక మీరు చూసింది ఒక గ్యాస్ ఏజెన్సీ, మేము తీసుకున్న గ్యాస్ ఏజెన్సీనే. ఈ గ్యాస్ ఏజెన్సీలో మనకి ఆన్లైన్లో బుక్ అవ్వట్లా, ఎస్ఎంఎస్ బుకింగ్ తీసుకోవట్లా, ఐవీఆర్ఎస్ తీసుకోవట్లా, వాట్సాప్ తీసుకోవట్లా. సో ఫిజికల్గా గ్యాస్ ఏజెన్సీకి వచ్చి బుకింగ్ అంటే మాకు కనెక్షను సర్వర్తో ఉండటం లేదు. కాబట్టి మీరు ట్రై చేస్తూ ఉండండి, మీరు సిలిండర్ కోసం ట్రై చేస్తూ ఉండండి ఆన్లైన్లో అని చెప్పి పంపించారు. ఇప్పుడు చెప్పండి, దేశంలో గ్యాస్ కొరత ఉందా లేదా? గ్యాస్ కొరత లేదు. 20% మేము బ్రహ్మాండంగా ఉత్పత్తి పెంచాము అని నిన్న ఏదైతే ప్రకటన వచ్చిందో కేంద్ర ప్రభుత్వం నుంచి, అది నమ్మేది ఎట్లా? బయటేమో మనకి సిలిండర్ దొరకట్లేదంటే అసలు ముందు బుకింగే అవ్వట్లా. సో మనం బుకింగ్స్నే లేట్ చేసేస్తే సరిపోద్ది, కొరత లేదు అని బయట మాత్రం మనం బిల్డప్ ఇస్తా తిరగచ్చు అనేది అయితే ఒకటి కనబడుతుంది. కాదు అనే బత్తాయిగాళ్ళు ఎవడైనా ఉంటే పోయి ఒకసారి బుక్ చేసి చూడమనండి. ఇండియన్ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి చెప్తున్నానండి. మరి భారత్ గ్యాసు, ఇంకొక గ్యాసు సంగతి వాళ్ళు చెప్పాలి. అంటే చమురు మంట అనేది మన వంటింట్లో పెద్ద మంట పెట్టింది, గల్ఫ్ వార్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఈ గ్యాస్ కష్టాల గురించి మనం ఆల్రెడీ ముందే హెచ్చరించినా కూడా చేసేదేం లేదు కిరణం. అది మనకి సిలిండర్ల లోడు ఇవైతే బ్రహ్మాండం కనపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మీకు కావాలంటే అలా బ్లాక్లో ఇచ్చేస్తారు, కానీ అవసరమా అనుకుంటాం మనకి ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ వచ్చేసి 10,000 కొనాలని చెప్తున్నారంట. ఎప్పుడు కొంటాడు 10,000 కమర్షియల్ సిలిండర్? అవసరం. మరి అవసరం కోసం కమర్షియల్ వాడు రేపొద్దున రేట్లు పెంచుతాడు, అన్నీ పెంచుతాడు హోటల్స్లో. కానీ ఆ రేటుతో మనం కొనడం అనేది ఉండదు కాబట్టి వాడు వ్యాపారాలు మూసుకుంటున్నాడు. మీకు ఎదురుగా చూపిస్తాను చూడండి, అది భారత్ గ్యాస్. ఎందుకు వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ చెప్పండి? ఎందుకు వెయిట్ చేస్తారు? నిజంగానే కనుక వస్తుంటే ఇలా సిలిండర్లు పట్టుకొని కానీ ఇంకోటి కానీ అది కొద్దిగా సెన్స్ ఉండాలన్నమాట. మళ్ళీ దీనికి తోడు ఇంకొకడేమో అంటాడు, అసలు మా మోడీ గారికి అన్నీ తెలుసు, ఇజ్రాయెల్ దాడి చేయబోయేది కూడా ముందే తెలుసు. అందుకనే ఆయన వచ్చిన దాకా మేము ఇక్కడే ఉంటాము, మేము వచ్చిన దాకా ఆయన దాడి చేయలేదు, ఇట్లా రకరకాల కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతారనమాట. అంతేగాని నీకు ఇన్ని తెలుసు కదా, మరి నువ్వు సిలిండర్ల కొరత వస్తుంది అని ఎందుకు ఊహించలేదు అని మాత్రం చెప్పలేరు. ఇప్పుడు నా వెనక కనబడుతుంది కదా మీకు గ్యాస్ లోడ్ లారీ, అదే ఆటో. సో సిలిండర్లు ఉన్నాయి కానీ బుక్ కాకుండా చేస్తారు. బుక్ కాకుండా చేసినప్పుడు ఏమవుతుంది? ఇదిగో ఇలా బ్లాక్లో అమ్ముకోవాల్సి వస్తుంది. లేదంటే నిజాయితీగా వ్యవహరించేవాడు ఇంట్లో సిలిండర్ దొరక్క పక్కింటి వాళ్ళని అరువు అడగాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఇది. కాదు అని ఎవడైనా అంటే వాడికి ఒక లాల్ సలాం కొడదాం.